నమస్కారం అండి. పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. నేను యాక్చువల్గా ఇది ఫస్ట్ టైం ఈ డెమోక్రటిక్ జర్నలిస్ట్ అటెన్షన్ మాట్లాడడం రావడం కూడా ఫస్ట్ టైం. నేను హ్యూమన్ రైట్స్ మీడియా అండ్ మ్యాగజైన్కి ఎడిటోరియల్ పార్ట్లో పనిచేస్తున్నాను. ఇక్కడ ఏంటంటే మనము మీడియా అనేది అందరికీ తెలిసిన విషయం. మీరు అందరూ పెద్ద పెద్ద జర్నలిస్టుల తర్వాత పెద్ద మంచి ఎక్స్పీరియన్స్ చాలా ఏళ్ల నుంచి పనిచేస్తున్న వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు. సో నేను మాట్లాడేది కొంచెం అటు ఇటు అయినా ప్లీజ్ సర్దుకోండి, నన్ను క్షమించండి. సో మీడియా అనేటప్పటికీ ఇది మనకు ఒక వ్యవస్థలో అంటే రాజ్యాంగం నడిచే దాంట్లో ఇది ఒక 4 పిల్లర్లు ఏదైతే నడుస్తూ ఉంటుందో వ్యవస్థ అనేది నడవడానికి 4 పిల్లర్లు ఏదైతే ముఖ్యంగా అనుకుంటామో దాంట్లో మీడియా ఒకటి. ఈ మీడియా అనేది సక్రమంగా లేకపోతే ఈ వచ్చే రాజ్యాంగం అంతా కూడా అంటే నా ఎగ్జిక్యూషన్ కానీ గవర్నమెంట్ కానీ తప్పుదోవ పట్టే విధంగా జనాల్లోకి వెళ్తుంది. కాబట్టి ప్రతి జర్నలిస్ట్ కానీ ప్రతి మీడియా ప్రతినిధులు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తమ వంతు కర్తవ్యాన్ని తూచా తప్పకుండా పాటించాలి. సో ఇక్కడ మనము చూస్తుంది ఏంటంటే చాలా మటుకు కొంచెం దురదృష్టకరమైన విషయం నేను ప్రస్తావించవచ్చో లేదో నాకు తెలియదు, కానీ చెప్పాలని అనుకుంటున్నాను కాబట్టి నేను ఒకసారి నాకు దాని గురించి చెప్తాను. ఏంటంటే ఇది మన అకౌంటబిలిటీ అనేది చాలా ముఖ్యమైన విషయం మీడియా ప్రతినిధులకు ఉండాల్సింది. అకౌంటబిలిటీ అంటే ఏ రకంగా అకౌంటబిలిటీ అంటే బయాస్గా ఉండకుండా ఏ ఛానల్ ఒక రాజకీయ పార్టీకి కాకుండా ఏ ఒక వ్యక్తికి ఇది కాకుండా సో అది ఒక జనాలకి ఉపయోగపడే విధంగా పత్రికలు కానీ తర్వాత మీడియా డిజిటల్ మీడియా కానీ లేకపోతే ఇంకా యూట్యూబ్ ఛానల్స్ కానీ ఏవైనా సరే అవి వాటి కోసం పనిచేయాలి. యాక్చువల్గా ఏంటంటే ఈ కొన్ని మీడియాస్ ఇప్పుడు చాలా మీడియాస్ ఏమవుతున్నాయంటే ఒక రాజకీయ పార్టీకి తొత్తులుగా మారిపోయి వాళ్ళకంటూ ఒక ప్రమోటింగ్ ఛానల్గా మారిపోతున్నాయి. సో అది కొంచెం అనుసరణీయమైన పద్ధతి కాదు అని నా ఉద్దేశం. ఎందుకంటే జనాలకి 80% ఆఫ్ ద పీపుల్ ఎలా ఉంటారు అని అంటే చాలా మటుకు మన జనరల్గా చాలా మటుకు ఏంటంటే మీడియాని ఫాలో అవుతుంటారు. మీడియాలో ఏది చెప్తే అదే కరెక్ట్ అని అనుకునే పద్ధతిలో ఉంటారు. సో కాబట్టి వాళ్ళు గవర్నమెంట్ అనేది ఏం చేస్తున్నారు, అక్కడ జనరల్గా అక్కడ జరుగుతున్నది హక్కుల ఉల్లంఘన జరుగుతుందా లేకపోతే ఏ ఒక్క పరిస్థితికి వాళ్ళు ఒక బయాస్గా అయిపోయి దీనికి రాస్తూ ఉంటే విశ్లేషకులు అనేవాళ్ళు అనలిస్టులు అనేవాళ్ళు కూడా ఒక పార్టీకి కొమ్ము కాస్తూ ఒక పార్టీకి తరఫున చెప్పుకుంటూ వెళ్ళిపోతే ఈ ఉండే ప్రేక్షకులు ఎవరైతే ఉంటారో లేదా వీక్షకులు కానీ లేకపోతే పత్రికలు చదివే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా సో అది కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. అసలు ఎవరిను రాజకీయ పార్టీలు ఎవరిని ఎన్నుకోవాలి, అసలు ఎవరు సరిగ్గా పనిచేస్తున్నారు, ఎవరు మంచి వాళ్ళు, ఎవరి మీద ఎన్నున్నాయి, అసలు ఏమవుతుంది అనేది కూడా ఒక పరిస్థితిలో రాకుండా ఆలోచన పూర్తిగా విదిలిపోయి ఎందుకు వచ్చిన గొడవలే అని చెప్పేసి చివరికి ఎన్నికల్లో ఓటేయడానికి కూడా వెనక్కి వెళ్ళిపోతున్న పరిస్థితులను మనం చూస్తున్నాం ఈరోజు. సో ఇది మనము ఈ బయాస్ అనే పద్ధతి కాకుండా అకౌంటబిలిటీతో ఖచ్చితంగా ఒక ప్రభుత్వాలని తప్పు చేస్తే ఎండగడుతూ మంచి చేస్తే మంచిగా రాస్తూ కరెక్ట్గా ఒక పద్ధతిలో వెళ్ళాలి అనేది నా ప్రార్థన. అయితే ఇక్కడ ప్రెస్ అనే విషయం అనేటప్పటికీ మనకు ప్రెస్ అనే దాన్ని చూసుకుంటే ఈ ప్రోయాక్టివ్గా ఉండాలి. సో ప్రెస్ అనే దానికి అబ్రివేషన్ చెప్తాను చిన్నగా. నేను ప్రోయాక్టివ్గా ఉండాలి, రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవ్వాలి, తర్వాత రెస్పాన్సిబిలిటీని ఎంబ్రేస్ చేసుకోవాలి, తర్వాత దాన్ని వచ్చే సోషల్ సీక్వెన్సెస్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని మనం ఫేస్ చేసుకుంటూ సో ముందుకు వెళ్ళేది ప్రెస్. సో ప్రొయాక్టివ్లీ రెస్పాండ్ అండ్ ఎంబ్రేస్ ద సోషల్ సీక్వెన్సెస్ అనేది ప్రెస్ అనేదానికి ఒక నిర్వచనంగా నేను మాట్లాడదలుచుకున్నాను. సో ఇంకొకటి ఏంటంటే పర్స్యూ రెస్పాన్సిబుల్ ఎంగేజ్మెంట్. ఏ విధంగా రెస్పాన్సిబిలిటీ ప్రజల పట్ల మనకు ఒక బాధ్యత అనేది ఉంది. ఆ బాధ్యతను మనం నిర్వర్తించుకుంటూ సరైన దిశలో జనాలని తీసుకెళ్లేది అది జర్నలిజం అంటారు.
అదే జోల్డ్ అప్ రెస్పాన్సిబిలిటీ, నడ్జ్, అడ్వకేసీ అండ్ లెర్న్ అనేది జర్నల్. సో ఎవరైతే ఇది ఫాలో అవుతాడో వాళ్ళు జర్నలిస్టులు అవుతారు. నడ్జ్ అంటే ఏంటంటే ప్రజలను ఒక పద్ధతి ప్రకారంగా ఒక పద్ధతిలో రెస్పాన్సిబిలిటీ రైట్ డైరెక్షన్లో తీసుకెళ్లే వాళ్ళు జర్నలిస్టులు అవుతారు. సో ఇది మనం దృష్టిలో పెట్టుకొని ఆ అకౌంటబిలిటీని ఫాలో అవుతూ కోడ్ ఆఫ్ కండక్ట్ మిస్ అవ్వకుండా, రెస్పెక్టివ్ ఎవరైతే ప్రైవసీ అనేది మిస్ అవ్వకుండా వాళ్ళని రెస్పెక్ట్ చేస్తూ, ఆ ప్రైవసీని రెస్పెక్ట్ ఇస్తూ, సో ఏదైతే కాన్ఫ్లిక్ట్స్ అనేది ఏదైతే అంటే ప్రతిబంధకాలు ఏవైతే ఉంటాయో మనకి అండ్ కాంట్రవర్సీస్ అనేది రేస్ కాకుండా అవి ముందుకు తీసుకెళ్లాలనేది నా అభిప్రాయం. అయితే ఈ కాంట్రవర్సీస్ అని ఎందుకు అంటున్నానంటే ఈ మధ్య చాలా మటుకు రేటింగ్ ఆఫ్ ద ఛానల్స్ చూసుకుంటే ఈ కాంట్రవర్సీస్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నాయి. అది చాలా తప్పు అనేది నా అభిప్రాయము. అయితే ఇంకొకటి ఏంటంటే ప్రతి ఛానల్ వాళ్ళు కూడా వాళ్ళ మనుగడ కోసం అనేది వాళ్ళు చూసుకుంటున్నారు. అంటే స్ట్రగుల్ ఫర్ ద ఎగ్జిస్టెన్స్, అంటే నేను నిలబడితే చాలు అని అనుకునే పరిస్థితిలో ఉన్నారు. ఇది తప్పండి. యాక్చువల్గా ఏంటంటే ఇందాక మేడం గారు కూడా చెప్పారు, ఏదైతే ధైర్యంగా చెప్పగలుగుతున్న విషయాన్ని ధైర్యంగా చెప్పగలిగినప్పుడు ఆ వృత్తి పట్ల మన కమిట్మెంట్ ఉండినప్పుడు ఆ కమిట్మెంట్ ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు ఆటోమేటిక్గా నీ ఎగ్జిస్టెన్స్ అనేది అందరికీ ప్రూవ్ అయిపోతుంది. సో కాబట్టి వృత్తి పట్ల కమిట్మెంట్ ఉండాలి, కానీ అవతల ఉన్న వ్యక్తి పట్ల కానీ, ఒక ఆర్గనైజేషన్ కానీ, ఒక సొసైటీ దాంట్లో పట్ల కమిట్మెంట్ ఉండాలి. కానీ ఒక ప్రత్యేకమైన ఒక వ్యక్తి కానీ, ఒక పార్ట్ ఆఫ్ ద ఇది కానీ ఒక బిజినెస్ మోడ్లో మనము ఈ జర్నలిజంని తీసుకెళ్ళకూడదు అనేది